నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి. సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్న మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి. తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందన్న మాజీ డిప్యూటీ స్పీకర్. చిన్నశంకరంపేట మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన పద్మా దేవేందర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మెదక్ జిల్లాలోని కొల్చారం మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రీనివాచారి, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ రఫీక్ ఉన్నిసా బేగం, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహమ్మద్ మొహినుద్దీన్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ దేవన్నగారి శేఖర్, రంగంపేటలో ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి, సహకార సంఘం వద్ద ఉపాధ్యక్షులు మోత్కు మల్లేశం, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువజన సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగా మనం ఈ తెలంగాణ అభివృద్ధిని నేర్చుకోవడం, తెలంగాణ సాధించుకోవడం, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం పొందుతుండడం గర్వకారణం. అంతేకాకుండా ఈ కుల్చారం మండలం నుంచి కూడా మన మండలంలో కూడా అమరవీరులు తెలంగాణ కొరకు పోరాడి అమరులైనటువంటి కొంతమంది ఉండడము మనందరికీ కూడా వారి యొక్క ఆదర్శప్రాయంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మనము ఇచ్చినటువంటి తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో పొందాల్సిందిగా, ఆ అభివృద్ధిని పొందడానికి కృషి చేయాల్సిందిగా మండల ప్రజలందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాసులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేసి తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఉద్యమాలు, పోరాటాలతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని, అవమానాలు, అణచివేతల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం ఈ రోజన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తన ప్రాణాన్ని పన్నంగా పెట్టి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు తీర్చిన పర్వదినమన్నారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో, సంవత్సరాల పాలనలో బడుగు బలహీన వర్గాలకు, రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజానికాన్ని, రైతులను నట్టేట ఉంచాడని, కనీసం వడ్లు కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని చూడబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ కళ్యాణ్కర్, పద్మాబాయి, నరసింహరావు,
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, కౌన్సిలర్లు అతిలి శ్రీనివాస్, కాముని మురళి, శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు గోలి సంతోష్, శివకుమార్ నాయకులు పాల్గొన్నారు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి ఈ పర్వదినాన ఈ తెలంగాణ సాధనలో కేసీఆర్ గారి కృషి, అప్పటి టీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల ఉద్యమ పోరాటం, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని అమర నిరాహార దీక్షను పూనుకొని సుమారు 33 పార్టీలను మెప్పించి అప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించిన మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మేము శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ యావత్ భారతదేశంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా వెలుగొందుతుందంటే అది కేసీఆర్. జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జీవితకాలంలో గుర్తింపు ఉండేటువంటి జూన్ 2 ఇది. 1969లో పోరాటాలు చేసి చాలామంది ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినప్పుడు కొంతమంది తెలంగాణ ద్రోహుల వల్ల 69లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయినాం. ఆ తర్వాత కూడా ఎన్నో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. దశాబ్దాల పోరాట ఫలితంగా, అనేక మంది అమరవీరుల త్యాగ ఫలితంగా, లక్షలాది మంది ఉద్యమకారుల యొక్క శ్రమ ఫలితంగా, కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఫలితంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రోజు. అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుత పంథాలో నడిచినటువంటి ఉద్యమం వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని విజయ తీరాలకు చేర్చింది. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకమంతా కూడా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటేనే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి అవకాశం కల్పిస్తే కేసీఆర్ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టడం జరిగిందని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేస్తారని, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టడం జరిగిందని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిందని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ సైదా, తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, ఎంపీడీఓ దామోదర్, స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజ్రెడ్డి, సానా సత్యనారాయణ, రాజశేఖర్ రెడ్డి, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని అక్కడ నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు, వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో ఆ నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో
యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే. సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే, కానీ మెజారిటీ సరిగా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక తాటిపై తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది జైపాల్ రెడ్డి గారికి. ఆ రోజులలో ఇది వాయిస్ ఓట్లో పాస్ చేద్దామంటే అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీరా కుమారి గారు అది ఒప్పుకొని వాయిస్ ఓట్తోని తెలంగాణ ఫార్మేషన్ కావడం జరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మొన్న సూర్య వారి ఎంపీ కూడా తలుపులు మూసేసి తెలంగాణ తెచ్చుకున్నారండి. తలుపులు ఎప్పుడు కూడా ఓటింగ్ ఉన్నప్పుడు మూసే ఉంటుంది, కానీ అప్పుడు ఆ రోజులలో కూడా అందరు పొలిటికల్ పార్టీసు తెలంగాణ రావాలని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు మంచి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివానంద, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్ జెండా ఎగురవేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శివానందం, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, మండల విద్యా వనరుల కేంద్రం వద్ద మండల విద్యాధికారి డీప్లా రాథోడ్, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం రాములు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి మొదలిక, అమరవీరుల స్తూపం వద్ద మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు కుమార్ గౌడ్ జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలాపనతో పాటు తెలంగాణ రాష్ట్ర గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేయడం జరిగిందని తెలిపారు. శంకరంపేట్ ఆర్ మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు అందరికీ నమస్కారం. ఈరోజు మన మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అమరవీరుల స్తూపాన్ని మన గౌరవనీయులైన ఇన్ఛార్జి మంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఇందుకు మన కలెక్టర్ గారు మరియు గ్రామ పెద్దలు అందరూ కూడా హాజరైనారు. అట్లాగే ఈరోజు మన మండలంలోని అన్ని కార్యాలయాలపైన జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని ప్రజలందరికీ కూడా మన తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని, దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా అభివృద్ధిలో ముందుంచడం జరిగిందని మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి దేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని, రైతులు సంతోషంగా ఉండాలి, రైతే రాజు కావాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించి బీడి భూములను పంట భూములుగా మార్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా రైతులను అన్ని రంగాల్లో ఆదుకున్న ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు భరోసా కల్పించడం జరిగిందని, ఏ పంటకు కూడా ఎరువుల కొరత లేకుండా ఆదుకోవడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను అన్ని రంగాల్లో ఇబ్బందుల పాలు చేస్తుందని, ఎరువుల కోసం ఉదయం నుంచే వరుస క్రమంలో నిలబడడం జరిగిందని, పండించిన పంట సైతం ఇప్పటి వరకు పూర్తిగా కొనుగోలు చేయలేదని, రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, స్థానిక ఉప సర్పంచ్ భానుప్రసాద్, మాజీ ఎంపీటీసీ వెంకటేశం, శ్రీనివాస్ రెడ్డి, మైపాల్ రెడ్డి, పడాల శ్రీనివాస్, స్వామిరాజ్, దయానంద్ యాదవ్, సుధాకర్ నాయక్, ఏమా చంద్రం, నవీన్ కుమార్, ఏమా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గులాబీ సైన్యానికి, గులాబీ ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 2001లో గౌరవ కేసీఆర్ గారు గులాబీ జెండా చేతబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ జచ్చుడో అనే నినాదంతో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ ప్రజల బతుకులు మార్చాలే, ఆంధ్ర పరిపాలన నుండి తెలంగాణ సంఖ్యలను విముక్తి చెందించాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు 14 సంవత్సరాలు
అహర్నిశలు కష్టపడి పొలిటికల్ సాధన ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవచ్చు అని చెప్పి అహింస మార్గంలో, గాంధేయ మార్గంలో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పుడు కూడా మొక్కవోని శ్రమతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. 14 సంవత్సరాలు అన్నం తిన్నారో, అటుకులు బుక్కినమో, నిద్రవేనమో, నీడ కూసునమో, లేకపోతే రస్తారోకోలు, ధర్నాలు, అన్ని రకాల కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలామంది అమరులు, ఎందుకంటే శ్రీకాంతాచార్య లాంటి వాళ్ళు తెలంగాణ వస్తవో రాదో, కేసీఆర్ సార్ ఆమరణ నిరాదీక్ష అనంతరం కేసీఆర్ తెలంగాణ వస్తవో రాదని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. అలాంటి సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రంలో నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మంత్రి ఘనంగా సన్మానించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులు ఆకట్టుకున్నాయి. ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు మంత్రి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనల స్టాళ్లను సందర్శించి ఆయా శాఖల కార్యక్రమాలు, సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం 4 దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. 768 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల కింద 69.19 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. అలాగే ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో నిర్వహించిన వేసవి శిబిరాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఐబీ వద్ద గల తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి దామోదర రాజనరసింహ, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత పాండు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అహ్మదీపూర్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ జెండా ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అహ్మదీపూర్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ నేతృత్వంలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు నిజాముద్దీన్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాదా శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అసమానతలు, అవమానాలు, అణచివేతల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అన్నారు. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం ఈ రోజు అన్నారు.
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని నినదించి తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం అని కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చరిత్ర సందర్భమని కేసీఆర్ గారి నేతృత్వంలో 14 ఏళ్ల ఉద్యమ పోరులో కానీ 9.5 ఏళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. తెలంగాణ అస్తిత్వ పరీక్షలో తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో ప్రజల గొంతుకగా నిలవడంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎప్పుడు పనిచేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ ప్రజలకు సేవ చేయడానికి మరొకసారి పునరాంకితం అవుదామని కేసీఆర్ నేతృత్వంలో ప్రతిన బూనుదామని విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. సాధించిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు కేసీఆర్ ఆలోచన విధానం తెలంగాణ గతిని మార్చి అద్భుతమైన ప్రగతిని సాధించిందన్నారు. తెలంగాణకి జై ఆయన పోరాటం ఆయన పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అనేలా రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాబందుల నుంచి చెర నుంచి విడిపించేందుకు అందరం మరోసారి పోరాట పటిమ చూపిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు మద్ది రాజిరెడ్డి, సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ అహ్మద్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, బాలయ్య, శ్రీనివాస్, రాజు, రాములు, కనకయ్య, బుచ్చిరెడ్డి, రాములు గౌడ్, నాంపల్లి, లింగం, ముత్యం తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఎగిరవేసి సంబరాలు జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఐ సాగర్, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆదర్శ్, మండల వ్యవసాయ కార్యాలయం వద్ద వ్యవసాయ విస్తరణ అధికారి అలీ మజీద్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి, ఆయన ఇన్ఛార్జ్ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, గ్రామ పంచాయతీ ఈవో కృష్ణ, ఉపాధి ఫీల్డ్ మండల అధ్యక్షులు బోయిన్ రాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్దుర్తి మండల ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తహసీల్దార్ తెలిపారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వెల్దుర్తికి నూతనంగా ఛార్జ్ తీసుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మండలంలోని ప్రజలు రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతని ఇస్తామన్నారు. మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియని వేగవంతం నిర్వహించేలా చర్యలు చేపడతామని, రైతులు పంటలను విక్రయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఉద్యోగి తన వంతు బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను నిన్ననే ఇక్కడ వెల్దుర్తి మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టాను. గతంలో నేను తూప్రాన్ మండలంలో తహసీల్దార్గా చేసి తర్వాత సంవత్సరం పాటు ఆర్డీ హౌస్ నర్సాపూర్లో డిఏఓగా విధులు నిర్వహించాను. బదిలీ పైన నేను ఇక్కడ నిన్న జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రధానమైన సమస్య మండలంలో కానీ మొత్తం రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్యాడీ పర్చేస్, దాంట్లో అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను. దాని సమస్యను నేను తొందరగా పరిష్కరిస్తాను. ఈ సమస్యను కాకుండా వేరే సమస్యలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తాను. ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకాలైనా కానీ లబ్ధిదారులకు, అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా నేను పరిష్కరిస్తాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మెల్లూరు గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా నవీన్ రెడ్డి సోమవారం బాధ్యతలను స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మెల్లూరు గ్రామ పంచాయతీ నూతన కార్యదర్శిగా నవీన్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రంగారెడ్డి నూతన కార్యదర్శిని శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పన్నుల వసూలుపై
పత్రిక దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. నమస్కారం. ఈరోజు మన గ్రామ పంచాయతీకి కొత్తగా పంచాయత్ సెక్రటరీ నవీన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇంతకుముందు బలరామకృష్ణ మా దగ్గర 4 years నుంచి చేశారు, బాగా సహకరించాడు. ఆ వ్యక్తి ఈరోజు వీడుకోలు తీసుకొని వెళ్ళిపోయాడు. నూతనంగా నవీన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన కూడా ఆయన సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంలో నేను సర్పంచ్గా మా సెక్రటరీ సహకారం కంపల్సరీ ఉంది, చేయాలనేది మా కోరిక. ఆయన కూడా సహకారం 100% కంపల్సరీ ఉంటుంది. సహాయ సహకారంతో ముందుకెళ్తామని మనం చేసుకుంటాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో, ఆలేరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఆరేలు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీర్ల ఐలయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రమైన కొల్చారంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డిలు అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రమైన కొల్చారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సంక్షేమం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సకాలంలో ఎరువులు సరఫరా చేయలేక, రుణమాఫీ చేయలేక, రైతు భరోసాలో డబ్బులు ఇవ్వలేక, ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనితీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల పక్షంగా ఉద్యమం నిర్వహిస్తామన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మోహన్, స్వర్ణలత, విజయ్, కొల్చారం ఉప సర్పంచ్ గోపీరాణి, రంగంపేట సహకార సంఘం ఉపాధ్యక్షుడు ముత్కు మల్లేశం, జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్, రాజాగౌడ్, చిట్యాల యాదయ్య, నంగునూరి గౌరీశంకర్, సిద్రాములు, సుధాకర్, రాజు, మల్లేష్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే సుందా లక్ష్మారెడ్డి నాయకత్వంలో మరి ఇళ్ళ వేళలా కొల్చారం ప్రజల రైతాంగానికి, కొల్చారం ప్రజలందరికీ కూడా అండదండగా ఉంటామని చెప్పి మరొక్కసారి తెలంగాణ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. కుకునూరుపల్లి మండలం లగ్డవరం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవి రవీందర్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు కొడిత్యాల సంతోష్ కుమార్, సర్పంచ్ శిల్పా నర్సింహులు, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుకునూరుపల్లి మండలం లగ్ధరం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దేవి రవీందర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొడిక్యాల సంతోష్ కుమార్, సర్పంచ్ శిల్పా నర్సింహులు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్స్ కానుగుల కళా కరుణాకర్, రాచకొండ లావణ్య భిక్షపతి, వంకరి రాజు, గట్టు చంద్రం, పల్లిపాటి యాదమ్మ, చింతల ప్రవీణ్, చీరపోయిన సాయిలు, దేవి నర్సింహులు, గ్రామ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నూతన భారతదేశ నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో నేను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సముదాయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సముదాయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్, స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించడం ప్రతి ఉద్యోగి బాధ్యత అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా
అధికారులు సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంగీత పాండు, జిల్లా అధికారులు, ఆర్డీఓ, ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈపూరి శివానందం జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలు, అమలుల త్యాగాలను గుర్తు చేస్తూ తెలంగాణ తల్లి సోనియమ్మను తెలంగాణ ఇచ్చిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈపూరి శివానందం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షను, అమరుల త్యాగాలను గుర్తిస్తూ తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందని, అనంతరం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, ఇదే స్ఫూర్తితో పటాన్చెరు మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈపూరి శివానందం అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతులు, వ్యాపారస్తులు భారీగా పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరు మార్కెట్ కమిటీలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రైతు సోదరులు మరియు మా పాలకవర్గం మరియు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా ఇలా జెండా ఆవిష్కరణ చేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర పోషించిన అమరవీరులందరికీ కూడా మా యొక్క వందనాన్ని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం మా యొక్క తల్లి సోనియా గాంధీ సల్వే అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఎంతో త్యాగాలు చేసిన దాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ డిక్లేర్ చేయడం జరిగింది. ఇలా తెలంగాణ రావడం వల్ల మన తెలంగాణ ప్రజానికి చేగుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వరాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చేగుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు శ్రవంతి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సండ్రుగు శ్రవంతి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వరాష్ట్రం ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను మనం ఘనంగా జరుపుకుంటున్నామని, భవిష్యత్తులో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ సమైక్యాంధ్ర పాలనలో కరెంటు, సాగునీరు లేక అల్లాడిన తెలంగాణ ఉద్యమ పోరాటంతో మరియు రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ చొరవతో 24 గంటల విద్యుత్, పుష్కలమైన నీటితో ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం అప్పుల ముప్పు నుంచి తప్పించుకుని నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లాభదాయకమైన తెలంగాణగా రూపాంతరం చెందాలన్నారు. ఈ వేడుకల మధ్యలోనే ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన 2వ వార్డు మెంబర్ సాయిబాబాకు చేగుంట పాలకవర్గం సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ఎందరో పోరాట వీరుల త్యాగాలను స్మరిస్తూ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేగుంట పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, సిబ్బంది లింగం, సత్యనారాయణ, సాదుల్లా, శ్రీనివాస్, వివిధ వార్డు సభ్యులు పాల్గొన్నారు. మరియు పత్రికా విలేకరులు, గ్రామస్తులు, మరి గ్రామ పంచాయతీ కార్మికులకు మరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన తెలంగాణ సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు మన తెలంగాణ చీకటిమయంగా 7 గంటల కరెంటుతోటి ఉండే, మరియు బీడు భూములు ఎక్కువ ఉండే, మరియు ఉద్యోగాలు లేకుండే, నీళ్లు, విద్యుత్ నియామకాల కోసం మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ఒకటి చేసి ఉద్యమం స్టార్ట్ చేసినారు. ఆయన గారికి నిండు 100 ఏళ్ళు చల్లగా బతకాలని దీవిస్తుంటూ ఆయనకు వందనం చేస్తున్నాను. మరియు నమస్కారం. తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున జూన్ 2 తెలంగాణ ఆవిష్కరించిన పవిత్రమైన రోజు. 2014 సంవత్సరంలో ఇదే రోజున భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఎందరో అమరవీరులు తమ ప్రాణాలు సైతం అర్పించారు. వారికి ఇవాళ అర్పించుకుంటున్నాను. అలాగే బతుకమ్మ, బోనాలు వంటి పండుగలు మనం తెలంగాణలో జరుపుకుంటున్నాం. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.
మెదక్ జిల్లా రామేంపేట మండలం జడ్సలింగాపూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రామకృష్ణయ్య జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ రామకృష్ణయ్య జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్సీలింగాపూర్ సెక్రటరీ పద్మ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, ఉప సర్పంచ్ మహేష్, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు లింబాద్రి, ఎన్ నరసవ్వ, రవితేజ, శివయ్య, సిద్ధరాములు, వార్డు సభ్యులు సల్మాన్, దుర్గయ్య, సంజీవులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గ్రామ పంచాయతీ దగ్గర అధికారికంగా జాండా పండుగ ఎగరవేసి జాండా పండుగ జరుపుకుంటున్నాం. జూన్ 2 నాడు మన తెలంగాణ అవతరణ జరిగింది. దానికి కారణం ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది. దాని కారణంగా మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దాని నుంచి మనం జాండా ఆవిష్కరణ జరుపుకుంటున్నాం. ఉత్సవము జరుపుకోవడము జాన్సీలింగాపురం, రామంపేట మండలం జాన్సీలింగాపురం మా గ్రామ పంచాయతీ వద్ద తెలంగాణ ఉత్సవము జరుపుకోవడము. మేము ఊరందరము, వార్డు నంబర్లము అందరము కలిసికట్టుగా కలిసి జెండా పండుగ చేసుకుంటున్నాము. తెలంగాణ జై తెలంగాణ, జై తెలంగాణ. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో ఈ రోజు గ్రామ పెద్దల సమక్షంలో గ్రామదేవత అయిన దండు మైసమ్మ ఆలయంలో హుండీ లెక్కించారు. హుండీలో వచ్చిన డబ్బులతో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలను డబ్బులకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో గ్రామ పెద్దల సమక్షంలో గ్రామదేవత అయిన దండు మైసమ్మ ఆలయంలో హుండీ లెక్కించారు. హుండీలో వచ్చిన డబ్బులతో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలకు డబ్బులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో తీర్మానించడం జరిగిందని, ఇంకా ఎవరైనా దాతలు ఉంటే అమ్మవారి గుడి విషయంలో డెవలప్ చేయడానికి ముందుకు రావాలని కోరారు. గ్రామదేవత దండు మైసమ్మ తల్లి హుండీ ఇప్పడం జరిగింది. అందులో 33,845 రూపాయలు హుండీలో వచ్చినాయి. ఆ డబ్బులను దేవాలయ అభివృద్ధికి, మా దేవాలయం సంబంధించి దండు మైసమ్మ దేవాలయం సంబంధించి 2 రూమ్లను కూడా నిర్మించడం జరిగింది. ఆ రూమ్లలో వాష్రూమ్స్ నిర్మాణము మరియు కోతుల బెడద ఉన్నందున జాలీ నిర్మాణం కొరకు, అలాగే లోపల కొంచెం సీసీ వేసి ప్లంబింగ్ పని, ఎలక్ట్రీషియన్ పని చేయడానికి అందరూ ముక్తకంఠంతో తీర్మానం చేసి ఈ విషయాన్ని ఏకంగా తీర్మానించుకోవడం అయింది. లగ్నార గ్రామంలో దండు మైసమ్మ తల్లి యొక్క గల్లా విప్పడం ఇది. అందులో నుంచి వచ్చినటువంటి రూపాయలు గ్రామ ప్రజల సమక్షంలో తీసి అట్టి పైసలు వేరే వరకు ముక్తకంఠంతో దీన్ని ఇంటి విషయంలో గ్రామ ప్రజలందరూ సంతోషంతో దీన్ని అంగీకరించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల వ్యాప్తంగా జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ పార్టీలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గ్రేస్ బై, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భీమరి సృజన, ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ రాజేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రవికుమార్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్, మేజర్ గ్రామ పంచాయతీ నార్సింగిలో సర్పంచ్ ఆకల సుజాత మల్లేష్ గౌడ్, ఐకేపీ భవనంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు నవనీత, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టణ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా నార్సింగ్ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అమరవీరులకు వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆ విధంగా ఆ దిశలో మనము మరి అభివృద్ధికి దోహదపడతామని తెలియజేస్తాం. దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నార్సింగి మండలంలో పార్టీ మండలాధ్యక్షులు బాబు గారి ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇప్పుడున్నటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వం 29 రాష్ట్రాల్లో నంబర్ 1గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు 29వ లాస్ట్ స్థానానికి వరకు తీసుకెళ్లే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగాష్టమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 60 ఏళ్ల పాటు సాగినా కూడా తెలంగాణ కళ సాకారం కాలే. కానీ గౌరవ కేసీఆర్ గారు 2001లో ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక్కడై బయలుదేరి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదాన్ని తీసుకొని ప్రజలంతా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలంతా చైతన్యం చేసి ఒక ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తి మన గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సోనియా గాంధీ అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఈరోజు అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే, రాష్ట్రం ఏర్పడక ముందు కేంద్రంలో సోనియా గాంధీ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. సోనియా గాంధీ గారే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 6 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఇందిరా మిల్లులు కానీ, రేషన్ షాప్లో కన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతర పథకాలు ఏమున్నా కూడా ఇప్పుడు పింఛన్లు కానీ సుమారు రాష్ట్రంలో 2 లక్షల పింఛన్లు, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ. నర్సింగి మండల ప్రజలందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ వచ్చి ఇప్పుడు మనం 12 years కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా. సో ఇది ఎంతోమంది లీడర్స్ వాళ్ళందరూ మనకి ఎంతో కష్టపడ్డాయి. మన తెలంగాణ ఇంతవరకు మన తెలంగాణ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు. సో అదేవిధంగా వాళ్ళు ఎంతగానో కష్టపడి ఇంతవరకు వచ్చింది. సో వాళ్ళని స్ఫూర్తిగా చేసుకుని ప్రతి ఒక్కరు యువత అండ్ మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధంగా మన తెలంగాణని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో జెండావిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందరో మహానుభావుల త్యాగఫలం సందర్భంగా మన ఆత్మ బలిదానాలు జరిగిన సందర్భంలోనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి డి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడ్డది. అందుకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఎంతో పురోగతి సాధించింది. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ, కరాటే, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులకు మే 1వ తారీఖు నుంచి నెల రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కబడ్డీ, కరాటే, వాలీబాల్ క్రీడాంశాల్లో విద్యార్థులకు మే 1వ తారీఖు నుంచి నెల రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీ శ్రీధర్ రెడ్డి, కోచ్ మల్లేశం మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపాన్ని మరిచిన జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. ఇక్కడి అధికారుల చిత్తశుద్ధిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నాయకుల సహకారంతో అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో కడిగి పూలమాలలు వేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే సీరియస్ గా పరిగణిస్తామని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా అమరవీరుల స్తూపాన్ని డెకరేట్ చేసి అమరవీరుల త్యాగాల పోరాటాలను స్మరించి గుర్తించాలని హితవు పలికారు. అనంతరం తమ సిబ్బందితో సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ అధికారుల పనితీరుపై తెలుసుకున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి, అదే రకంగా భాజపా పార్టీ నాయకులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మనం ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి అమరవీరులు చాలామంది వారి అమరత్వం పొంది, ఎట్లాంటి అమరత్వం పొందారంటే, మరి తెలంగాణలో చాలామంది చనిపోతూ ఉంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇస్తలేదు అని ఉద్దేశంతో ఒక యాదిరెడ్డి లాంటి వ్యక్తి ఇక్కడ పాలకులకు కనబడతలేదు, వినబడతలేదు అని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఆత్మహత్య చేసుకుని తెలంగాణ కోసం బలిదానమైనటువంటి వ్యక్తులు ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ అయితే దుండిగల్
మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్ గారి కార్యాలయం ఉంటుంది, తహసీల్దార్ గారి కార్యాలయం ఉంటుంది. ఇక్కడ చాలా మండల హెడ్ క్వార్టర్కి సంబంధించినటువంటి అన్ని కూడా పోలీస్ స్టేషన్ కూడా అన్ని ఇక్కడే ఉంటాయి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మరి అమరవీరులను యాద్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇదే దుందిగల్ మున్సిపల్ కార్యాలయంలో అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం ఒక చక్కటి, అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఒక చక్కటి అమరవీరుల స్తూపాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే అమరవీరుల స్తూపం ఇది. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారిని గుర్తు చేసుకోవడం, తెలంగాణ ఉద్యమకారులను సన్మానం చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సిన రోజు. కనీసం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అమరవీరుల స్తూపం వైపు చూడకపోవడం చాలా బాధాకరం. ఇది చూడకపోవడం వాళ్ళ తప్పు కాదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పైనున్న వాళ్ళ పద్ధతి ఎట్లా ఉందో కింద వాళ్ళ పద్ధతి అట్లే ఉంది. గతంలో మేము చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో వారం రోజులుగా ఇక్కడ సెలబ్రేషన్ జరిగేది. ఒకరోజు బతుకమ్మ జరిగేది, ఇంకో రోజు ఇంకో కార్యక్రమం జరిగేది, ఇక్కడ లైట్లు వేసేది, మంచి ఫ్లవర్ డెకరేషన్ చేసేది. మరి ఆనాడు అట్లా చేస్తూ ఉంటే ఈరోజు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి. సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్న మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి. తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందన్న మాజీ డిప్యూటీ స్పీకర్. చిన్నశంకరంపేట మండలంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన పద్మా దేవేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.